సో హాయ్ బ్రదర్. హాయ్. దర్శనం ఓకే బాగా అయింది. ఇక కంపేర్ టు ద మనకు పాతగుట్టకు ఇప్పుడు కొత్తగుట్ట తేడాలు ఏంటంటే చాలా మోసం అండి. పాతగుట్టలో ఉన్నప్పుడు ఒక 10 రూపీస్, ఒక గుండుకు 10 రూపీస్. కానీ మన 10 రూపీస్ ఇచ్చి గుండు గీయించుకొని దర్శనం చేసుకొని అన్ని సౌకర్యాలు ఉండే అన్నదానం అని చెప్పి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక అన్నదానం అని చెప్పి ప్రతి ఒక్క సౌకర్యం అప్పుడు ఉండేది చిన్నగా ఉన్నప్పుడే. ఇప్పుడు డెవలప్మెంట్ చేసి ఒక గుండు గీయించుకోనికే 50 రూపీస్ ఏంటండి. 50 రూపీస్ తీసుకుని ఆ 50 రూపీస్ కాకుండా ఎవడైతే గుండు గీస్తున్నాడో వాడు గుండు గీసినందుకు ఒక 50 రూపీస్ డిమాండ్ చేస్తున్నాడు. అది ఎందుకు డిమాండ్ చేస్తారంటే అసలు అర్థం కాదు. ఈ కమిటీ ఏం చేస్తుంది, ఏమి చేస్తుంది అసలు నాకు అయితే అర్థం కావట్లేదు. అసలు ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. ఎవరు పడితే వాళ్ళు అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో డబ్బులు అడగడం, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు అడగడం, ఇది చేయడము. ఎక్కడ ఒక సౌకర్యం సరిగ్గా లేదు. ఇదిగాను పడుకుందామని చెప్పి అక్కడ దగ్గరికి వెళ్తే మొత్తం అంత చెత్తారము. ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి అంత దౌర్జన్యం. అంతా పాత ఉన్నప్పుడు గుట్టకున్నంత లేని దౌర్జన్యం. అప్పుడు ఉండేది చిన్నగా ఏదో 10 రూపాయలు గుండు ఉండేది, ఏదో నడిచేది. ఒక పార్కింగ్ చేయడానికి 500 రూపీస్ పార్కింగ్ ఎందుకంటే పైకి ఒక వెహికల్ పైకి రావడానికి 500 రూపీస్ పార్కింగ్ ఎందుకు? ఇప్పుడు మా ఫాదర్ హ్యాండిక్యాప్డ్, ఆయనకు లేదు. ఆయనకి ఎట్లా ఏ పద్ధతి ప్రకారం పైకి తీసుకొస్తారు, ఏ పద్ధతి ప్రకారం ఇది చేసుకుంటారు? ఎవరు రెస్పాన్సిబిలిటీ? సపరేట్గా అది లేదు ఇది చేసుకోనికి. ఒక బండి కింద నుంచి పైకి తీసుకురావడానికి 500 రూపీస్ పార్కింగ్ ఎందుకు? కింద 50 రూపీస్ పార్కింగ్. అక్కడ పోతే పార్కింగ్ డబ్బులు, ఇక్కడ పోతే పార్కింగ్. తిరిగిన చుట్టూ మొత్తం పార్కింగ్ డబ్బులు వేసుకొని నీకు లాస్ట్ ఫేవర్కి వచ్చే వరకు ఇంకేం ఫేవరు? ఎక్కడైతే ఈ 1,00,000 కోట్లు 1,000 కోట్లు అన్ని ఖర్చు పెట్టినారో అవి మొత్తం తిప్పి మళ్ళీ ఈ ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వసూలు చేసేది ఇది రూపాయి 2 రూపాయలు అయినా సరే. వీళ్ళకి అర్థం కావట్లా. ఎవరికి ఇది చేస్తారు అసలు నిజంగా? అన్నదాన కార్యక్రమం ఉంది కదా సార్, కార్యక్రమం అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, ఎవరికి వస్తుందో తెలియదు, ఎంతమందికి వస్తుందో తెలియదు కూడా. అది ఇంత ముందుకు పురాతనప్పుడు పాతగా ఉన్నప్పుడు అన్నదానం అనేది 10 మంది వెళ్ళేవారు, 10 మందికి వచ్చేవారు. అప్పుడు వాళ్ళకంతా మంచిగా ఉండేది అన్నదానం. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మేము పోయినప్పుడు అయితే అన్నదానం అయితే జరగలేదు, మేమైతే చూడలేదు. మరి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఒక బోర్డు లేదు, ఒక ఇది లేదు, టైమింగ్స్ లేదు, ఏం లేదు. మాకు తెలిసినంత వరకు అది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను దాదాపు నా ఏజ్ ఇప్పుడు 34. నేను గత 5 ఇయర్స్ నుంచి, నా ఏజ్ 5 ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. ప్రతి సంవత్సరం వస్తాను. ప్రతి సంవత్సరం మా కులదేవుడు లక్ష్మీనరసింహస్వామి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ సత్యనారాయణ స్వామి రథం చేసుకొని వెళ్తామన్నమాట. ప్రస్తుతానికి డెవలప్మెంట్ అయిన తర్వాత ఎట్లుంది? ఇక్కడ డెవలప్మెంట్ వేస్ట్ అండి, వేస్ట్. దేవుడి దగ్గర భక్తులని దేవుణ్ణి దగ్గర చేయాలి కానీ దూరం చేయదు. డబ్బులు అనేది ఉన్నవాడికి ఉన్నంత, ఇక్కడ డబ్బులు ఉన్నవాడికి ఉన్నంత వాల్యూ లేని వాడికి దేవుని దగ్గర లేదు. సింపుల్ మ్యాటర్. నమస్తే. దర్శనం బాగానే ఉంది, కాకపోతే పబ్లిక్ ఇవాళ చాలా ఎక్కువ ఉంది. అది కూడా లైన్లు బంద్ చేసుకుంటా ముందుకు తీసుకుపోతుర్రు. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ధర్మ దర్శనం అని, కొందరేమో టికెట్ దర్శనం అని, అట్లాంటివి అన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ఇంతమూలేమో అన్ని లైన్లో తీసుకెళ్ళి అందరినీ ఒకటే సేమ్ పబ్లిక్ అని చెప్పి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు మాత్రం పదే వేరు టికెట్లు అంటూ అవి అంటూ దర్శనాలు అయితే అవుతున్నాయి. కాకపోతే ఇప్పుడు 1.5-2 గంటలు టైం పట్టింది దర్శనానికి. అంత ఏమి అప్పుడు పాతది ఏదైతే ఉండే అది బాగుండే. ఇప్పుడు ఇంత చేసి కూడా కిందికి ఒకటి అదొకటి బస్సులు ఫ్రీ అంటుర్రు. పబ్లిక్ ఉచితంగా పడితే ఇదవుతుంది. బండ్లు పైకి తీసుకురావడానికి కోసము కార్లో వస్తేనేమో 500 అంటుర్రు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమం ఉంది కదా కింద, సో ఎట్లా ఉంది? అక్కడికి మేము వెళ్ళలేదు అక్కడికి. మొత్తానికి అయితే దర్శనం మంచిగా అయింది. మంచిగా అయింది. డెవలప్మెంట్ అనేది అయిన తర్వాత డెవలప్మెంట్కి అప్పటికి ఇప్పటికి పర్వాలేదు, కొద్దిగా మంచిగానే ఉంది, బెటర్. కానీ ఇప్పుడు పోలీసులు ఇక్కడైతే మనకు ఎక్కడ కూడా కనిపిస్తలేరు. వాళ్ళు ఇక్కడ కిందికి అక్కడ ఎక్కడ ఉన్నారో తెలియదు. కానీ ఇక్కడైతే పైకి వచ్చిన తర్వాత దర్శనానికి పోయిన తర్వాత అయితే ఏ పోలీసు కనిపిస్తలేదు. స్వామివారి దర్శనం పొద్దుగాల వచ్చామండి. పొద్దుగాల వచ్చి 10:30కు సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. అక్కడి నుంచి వచ్చి 10:30-11 గంటలకు అలా దర్శనానికి వచ్చాము. దర్శనానికి వచ్చి 1/2 అవర్లో దర్శనం అయిపోయిందండి. సంతోషంగానే ఉన్నదండి. దర్శనం ఫ్రీగా అయిందండి? ఫ్రీగా అయిపోయింది. అంత ఏం పబ్లిక్ లేరండి. కొద్దిగా దర్శనం అయిందా? అయిందండి. ఎట్లా అయింది? మంచిగా అయిందా? సూపర్ అయిందండి. ఎట్లుందా? ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? మీ ఇయ్యాల వచ్చినామంటే ఫస్ట్ ఈ గుడి అట్ట ముందుకు వేస్తే మాకు ఫేవరెట్ ఈ దేవుడే. మాకు మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు ఈడికి వస్తాం. ఇప్పుడు మెల్లగా ఇయ్యాలంటే 3 బస్సులు ఉన్నాయని వచ్చినాం. మొన్న ఒకసారి వచ్చినాము. ఇక ఇప్పుడు అందరం కలిసి వచ్చినాం అన్నట్టు. 3 బస్సులు ఉన్నాయనే వచ్చారా? అవునండి, అందరం కలిసి వచ్చినాం. దర్శనం అయితే మంచిగా అయింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా డెవలప్ అయిన తర్వాత మంచిగా ఉంది అంటున్నారు కదా టెంపుల్ దగ్గర. మీకు ఎట్లా ఉంది? మాకు అంత మంచిగా ఉంది.
మంచిగా దేవుడు చూస్తే మంచిగా ఉంది, టెంపుల్ చూస్తే మంచిగా ఉన్నాడు, అంతా మంచిగా ఉంది. సో నమస్తే అండి, చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? యాపూర్ తండ, బొమ్మల రామారం మండలం, బొమ్మల రామారం. ఎట్లా ఉంది ఇక్కడ స్వామివారి దర్శనం మంచిగా? చాలా బాగుంది. ఎప్పటి నుంచి వస్తున్నారు? 1 year అయింది మేము వచ్చి. అంటే ఇంకా లేడీస్కి సపరేట్గా దర్శనం ఉంటే బాగుండు, జెంట్స్కి లేడీస్కి ఇబ్బంది అవుతుందని అనిపిస్తుంది. ఇక్కడ ఫెసిలిటీస్ అవన్నీ ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇంతకు ముందు కంటే ఇక్కడ బాగా డెవలప్మెంట్ జరిగింది. ఇంత ముందు కంటే చాలా డిఫరెంట్ ఉంది, అన్ని విధాలుగా డిఫరెన్సే ఉన్నాయి. టోటల్ చెప్పాలంటే మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా. సో ఇక్కడ ఎట్లుందన్న దర్శనం మంచిగా అయిందా? దర్శనం మంచిగా అయింది, కానీ కొంచెం బాగా ఎక్కువ క్యూ పెద్దగా పెట్టారు. అంటే అంతా బాగానే ఉంది, ఫెసిలిటీస్ అన్నీ మంచిగా ఉన్నాయి. మామూలుగా ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం. అంటే గుండు గీయించుకున్నందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అంటున్నారు, ఎంట్రుకలు ఇచ్చి. 50 రూపాయలు అఫీషియల్ టికెటే అంతే, వాళ్ళు ఏం అడగరు, వాళ్ళు ఇష్టంగా ఏదైనా ఏమంటే అడుగుతారు, మన ఇష్టం అది. వాళ్ళు ఎక్కడ ఫోర్స్ అయితే చేయలే పాపం. గుండు గుండు అసలు డిమాండ్ లే పాపం. సో నమస్తే అండి. నమస్తే అండి. మంచిగా ఉందండి, మంచిగా దర్శనం అంతా మంచిగా అయింది. క్యూ లైన్ కూడా అంతా కరెక్ట్గా ఉంది, ఎవరికి ఏమి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా దర్శనం అవుతుంది. అందరికీ బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, అందరికీ సౌకర్యాలు బాగున్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము లైక్ 3 years నుంచి వస్తున్నాం, కంటిన్యూగా ఏం లేదు, బట్ 3 months 4 monthsకి అలా వస్తాం. సౌకర్యాలు అవన్నీ ఎట్లున్నాయి? అంతా గుడ్, అంతా చాలా బాగున్నది. పోలీసులతో సహకారం బాగుంది, అందరికీ బాగుంది. డెవలప్మెంట్ ఇస్ గుడ్, చాలా బాగుంది.